పిఎంసి ఛానల్కి ముందుగా ధన్యవాదాలు. నా పేరు వెరు బాలసుబ్రహ్మణ్యం, వెంకటగిరి, తిరుపతి జిల్లా. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. నాకు ఇప్పటికి 22 సంవత్సరాలు ఉపాధ్యాయుడిగా నాకు సర్వీస్ కూడా చేశాను. అలాగే ఉపాధ్యాయ సంఘం పిఆర్టీయూకి తిరుపతి జిల్లాకి అధ్యక్షుడిగా ఉన్నాను. నా మొదటి నుంచి కూడా నా ఆటిట్యూడ్ ఏంటంటే అందరికంటే గొప్పగా ఉండాలి అనే అహంభావం, అందరిపైన ఆధిపత్యం చెలాయించాలని ఒక ఆలోచన. అంటే సమాజం నేర్పించినటువంటి ఆ ఆలోచనలనే సరైన ఆలోచనలు అనుకొని ఆ భ్రమలో నేను కూడా కొట్టుమిట్టాడుతూ ఆ భ్రమనే నిజం అనుకున్నాను. అంటే నా పోరాటం అంతా కూడా, నా ఆధిపత్యం అంతా కూడా ఎవరిపైన అంటే నా చుట్టూ ఉండే నా ఆత్మ బంధువులు, నాలాంటి మనుషులపైన, నాలాంటి జీవులపైనే పోరాటం చేశాను. ఏదో సాధించేస్తున్నాను, వాళ్ళపైన ఆధిపత్యం చెలాయిస్తే నేను గొప్ప అనే ఫీలింగ్తో నేను జీవనం సాగిస్తూ వచ్చాను. దీనివల్ల ఏమైందంటే కొద్ది రోజులకి, కొన్ని సంవత్సరాలకి అందరూ దూరం అవుతూ జరుగుతూ ఉన్నారు, దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే నా ఆలోచనలు ఎలా ఉంటాయో వాళ్ళు కూడా అలాగే కదా. నేను వాళ్ళ పట్ల కటువుగా ఉంటే వాళ్ళు దూరం అయిపోతారు, ప్రేమగా ఉంటే దగ్గర అవుతారు. నా ఆలోచన, నా భావం అంతా ఎలా ఉందంటే మైండ్లో ఆధిపత్యం. ఈ ఆధిపత్యం వల్ల దూరం అవుతూ ఉంటే ఏమవుతుంది, ఎందుకు నాకు దూరం అవుతున్నారు, నా యొక్క ఆలోచనలు ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు, ఇలా ఆలోచనలు వచ్చేటప్పటికి ఏమైందంటే ఏదో మనసులో ఒక కలత భావం, ఏదో తెలియని కోల్పోతున్నాను, నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఒక ఆలోచన నాకు కలిగింది. ఆ సందర్భంలో ఏంటంటే నన్ను కూడా ఈ పిరమిడ్ గ్రూప్లో యాడ్ చేయటం, కొన్ని మెసేజ్లు రావటం, అంటే మనిషి యొక్క జీవన విధానం ఎలా ఉండాలి అనే గ్రూప్లో నేను మెసేజ్లు చదువుతూ ఉండటం కొంచెం కనెక్ట్ అయ్యాను. ఒక పిరమిడ్ అని, ఒక మెడిటేషన్ అని, ఈ ధ్యానం చేయాలని అనే ఆలోచనలు అయితే నాకు ఎప్పుడూ కలగలేదు. నేను ఎప్పుడు కూడా ఆలోచించలేదు కూడా. అయితే నాలో కలిగిన ఆ యొక్క అసంతృప్తి, మనుషులు ఎందుకు దూరం అవుతున్నారు, నన్ను ఎందుకు దగ్గర చేసుకోవట్లేదు, నేను ఎప్పుడైతే ఆప్యాయత, అభిమానాన్ని కోల్పోతూ వస్తున్నానో నాకు ఈ మెసేజ్లు కనెక్ట్ అవ్వటం మొదలొచ్చాయి. ఓహో, నా ఆలోచన తీరులో ఏదో ప్రాబ్లం ఉంది, నేను ఆలోచించే విధానం కరెక్ట్ కాదు అని ఈ మెసేజ్లు చదువుతూ ఒకరోజు నేను పిరమిడ్కి రావడం జరిగింది. ఒకరోజు అంటే నేను 2022 మార్చి 1వ తారీఖున, అంటే సంవత్సరం అయిందండి. సంవత్సరం క్రితం నేను మెడిటేషన్కి ఎత్తుక్కుంటూ వచ్చాను. ఎందుకు ఎత్తుక్కుంటూ వచ్చానంటే నాలో ఉన్న ఆ అసంతృప్తి, దాన్ని ఏమంటారు, ఒక రకమైన అలజడి, మైండ్లో అలజడిగా ఉంటే ఇక్కడికి వచ్చాను. పిరమిడ్కి వచ్చేటప్పుడు కూడా ఒక గర్భగుడిలోకి వచ్చే విధంగా నేను అక్కడికి వెళ్ళి కాళ్ళు కడుక్కొని ముఖం శుభ్రం చేసుకొని భయంతో లోపలికి వచ్చాను. వచ్చేటప్పటికి ఇక్కడ పిరమిడ్ ధ్యానం చేస్తూ నాగరత్నం మాకు ఆల్రెడీ తెలుసు. ఆ అక్క కూర్చొని, రా నాయన కూర్చో మెడిటేషన్ చేయన్నది. ఆ మెడిటేషన్ అంటే ఎలా చేయాలో చెప్పారు. కూర్చున్నాను, పట్టుమని 5 నిమిషాలు కూడా కూర్చోలేకపోయాను. అప్పుడు ఆ అక్క ఏం చెప్పారంటే, ఒక 48 రోజులు ధ్యానం చేయి, నీ యొక్క మానసిక స్థితిని నువ్వే ఎతుక్కో, నువ్వేమైతే ఆలోచిస్తున్నావో అవన్నీ నువ్వే కడుక్కో. మన సమస్యకి మన యొక్క జీవన విధానాన్ని మనమే రాసుకొని ఈ భూమి మీదకి వచ్చాం. ఎలా రాయబడింది అని తెలుసుకోవాలంటే ఆ శోధించడం అనేది నీకు మాత్రమే సంబంధించిన విషయం. నీ ఆత్మశోధన అనేది నీలో జరగాలి తప్ప ఎవరు కూడా పరిష్కారం చేయలేరు. ధ్యానం చేసి నీ అంతఃకర్మణ శుద్ధి చేసుకోమని చెప్పారు. సరే, మళ్ళీ వస్తూ ఉన్నా, ఒక 48 రోజులు చేయమన్నారు. వస్తున్నా కానీ నాకు మనసు నిలకడ రాలేదు. అయితే నాకు తెలియకనే కొన్ని మార్పులు, కూర్చోవటం అలవాటైంది ఫస్ట్. తర్వాత ఈ శాకాహారం కూడా అలవాటు చేసుకో, మాంసాహారాన్ని పక్కన పెట్టమన్నారు. ఆ పదం నాకు ఎలా మైండ్కి ఎక్కిందో నాకు తెలియదు కానీ ఆటోమేటిక్గా మాంసాహారాన్ని పక్కన పెట్టేశాను, శాకాహారమే తీసుకోవటం మొదలుపెట్టాను. ఆ శాకాహారం ఎలా తీసుకుంటున్నానంటే, అరే నేను మాంసాహారాన్ని వదిలేశానే, రుచులు కోల్పోయానే. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్, గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. అవి తినట్లేదు, ఇవి తినట్లేదు, తీసుకుంటే బాగుండే అనే ఫీలింగ్ కూడా నేను మర్చిపోయాను. అది పత్రిజీ గారి యొక్క పుణ్యమో, లేకుంటే ఈ విశ్వం నాకు ఇచ్చిన సంకేతమో, ఈ విశ్వం పంపించిన మెసేజో నాకైతే తెలియదు. కానీ ఈ రోజుకి కూడా నేను శాకాహారమే తీసుకుంటున్నాను,
మాంసాహారం పట్ల ఆలోచన లేనటువంటి శాకాహారం తీసుకుంటున్నాను. తింటే బాగుండే, నా పక్కన వేరే వాళ్ళు ఎవరైనా తింటున్నా కూడా, అంటే సహపంక్తి భోజనాలకు వెళ్ళినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు పక్కన వాళ్ళు తింటూ ఉంటారు. అరే నేను కోల్పోయానే, నేను తినట్లేదా, ఈ రుచులన్నీ కోల్పోయా అనే భావమే లేదు. నేను సరైన ఆహారం తీసుకుంటున్నానే ఆలోచన నా మైండ్లో ఫిక్స్ అయిపోయిందండి. అంటే శాకాహారమే సరైన ఆహారం అనే ఆలోచన నా యొక్క మైండ్లో ఫిక్స్ అవ్వడం వల్ల ఇంకో ఆహారం పట్ల ఆలోచన లేదు. తప్పో రైటో నేను మాట్లాడను. నేను తీసుకునే ఆహారం సరైనది, ఇది మాత్రం నేను ఫిక్స్ అయ్యాను. ఈ శాకాహారం తీసుకోవడం నాకు కలిగిన బెనిఫిట్ ఏంటంటే, నా జీర్ణ వ్యవస్థ టైం టు టైం పనిచేయటం, మంట రావటం కానీ అలా కాకుండా స్మూత్ గోయింగ్. తీసుకున్న ఆహారం ఎలా జీర్ణమవుతుందో, ఎలా రక్తంలో అబ్జార్బ్ చేసిపోతుందో, ఏమవుతుందో కూడా నాకు ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది. డైలీ టైం టు టైం మోషన్కి వెళ్ళటం, ఒకసారి మోషన్కి వెళ్ళిన తర్వాత మధ్యలో మళ్ళీ డిస్టర్బ్ చేయటం అంటూ కూడా ఏం లేదు. సో ఇవన్నీ కూడా నాకు కలిగినటువంటి బెనిఫిట్స్. పైపిచ్చు నేను ఇక ప్రాపంచిక జీవితంలో ఆ పరుగులు ఉరుకుల వల్ల నాకు ఈ వయసుకే బీపీ ఉంది, షుగర్ కూడా ఉంది. ఈ బీపీ షుగర్ కూడా కంట్రోల్ కావడానికి నేను తీసుకునే సరైన ఆహార పదార్థం శాకాహారమే నన్ను కంట్రోల్ చేస్తుంది. తర్వాత ఈ 48 రోజులు మెడిటేషన్ చేస్తూ వస్తున్నాను కదా, ఈ 48 రోజులు మెడిటేషన్లో నాకు కలిగినటువంటి బెనిఫిట్స్ ఏంటంటే, ఫస్ట్ ఆలోచన స్థిరంగా మారింది. అంటే ఆలోచించే విధానం స్థిరత్వమైన ఆలోచన. ఇప్పుడు ఒకటి ఆలోచిస్తూ తర్వాత 10 నిమిషాల కల్లా అలా కాదు ఇలా కాదు అనే జిగ్జాగ్ మేనర్ కానీ కాకుండా ఒక సరైన విధానంలో ఆలోచించటం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ధ్యానంలో ఒక 15 రోజులకి నేను స్థిరంగా కూర్చోవడం అలవాటైన తర్వాత ఒక విశ్వానికి ఒక మెసేజ్ పంపించాను. ఏమనంటే, నా యొక్క వృత్తిలో మంచి స్థాయికి రాయాలి, ఆధ్యాత్మికంలో ఒక ప్రశాంతత సాధించాలి, అందుకోసం నేను మెడిటేషన్లో కూర్చుంటున్నాను అనుకొని కూర్చున్నాను. నమ్మొచ్చు నమ్మకపోవచ్చు, ఈరోజు ఈ పిఎంసి ఛానల్లో నేను ఇప్పుడు ఎక్కడ ఆన్లైన్లో చెప్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాల్లో నేను ఆన్లైన్ క్లాసులు చెప్పానండి. డిఎస్సి తెలంగాణలో దిల్సుఖ్ నగర్లో రామయ్య ఇన్స్టిట్యూషన్లో నేను బోటనీ ఫ్యాకల్టీని. అంటే ఎలా వెళ్ళిందా, తెలంగాణ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, దిల్సుఖ్ నగర్ ఎక్కడ, రామయ్య ఇన్స్టిట్యూట్ ఎవరు, నాకేం సంబంధం? అంటే నేను కూర్చున్న దీక్ష, ఆ పిరమిడ్లో కూర్చున్న ధ్యానంలో నేను అనుకున్న మాట అది. అంటే నోటి మాట నుదిటి రాత అని చెప్పి పత్రిజీ గారు సజ్జన సాంగత్యంలో విన్నట్లు నేను ఆ మాట అన్నాను. ఆ మాట విశ్వానికి చేరి హైదరాబాద్, అదేవిధంగా హనుమకొండ, విన్నర్స్ ఇన్స్టిట్యూషన్, అవనిగడ్డ, ప్రగతి ఇన్స్టిట్యూషన్స్, ఇట్లా మొత్తం కూడా నాకు అవకాశాలు వచ్చాయండి. అంటే 22 సంవత్సరాలు నేను ఉపాధ్యాయ వృత్తిలోనే ఉన్నాను, టీచింగే చేస్తున్నాను. మరి ఎందుకు రాలేదు? అంటే ధ్యానంలో ఉన్నటువంటి మాటకు ఉన్నటువంటి శక్తి, ఆ పవర్, అది విశ్వానికి చేరింది, విశ్వం అంతా వ్యాపించింది. సో నా వృత్తిని నైపుణ్యాలు పెంచుకోగలిగే అవకాశం నాకు వచ్చింది. అంటే నేను ఎంత చేయగలిగితే అన్ని అవకాశాలు దొరికాయి. అదేవిధంగా రెండో అంశం, ఆధ్యాత్మికంలో ప్రశాంతత కావాలి అనుకున్నాను. అంటే అప్పటి వరకు చేదరింపులు కావచ్చు, నన్ను తక్కువ చేసి మాట్లాడుండొచ్చు, ఎన్నో కామెంట్ చేస్తున్నారు. నిరంతరం పక్కనోడి గురించి ఆలోచించే విధానాన్ని పక్కన పెట్టి నా గురించి ఆలోచించడం మొదలుపెట్టానండి. అంటే నేను హ్యాపీగా ఉన్నాను, నేను హ్యాపీగా ఉన్నప్పుడు నా కుటుంబాన్ని హ్యాపీగా ఉంచుతాను, దానివల్ల నా సమాజానికి నేను సేవ చేయగలుగుతాను. నేను ఎంతసేపు ఈ చెడు భావనలు వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఆలోచిస్తే ఆ చెత్తే మెదడులోకి చేరుతుంది. అలా కాకుండా ఎప్పుడైతే ఈ చెడు భావనల గురించి ఆలోచించడం పక్కన పెట్టేశాను, మంచి ఆలోచనలు నాకు తెలియకనే నా మైండ్లోకి వచ్చేసేసి, సో ఇప్పుడు నేను మాట్లాడే తీరు కానీ, ఎదురుగా ఉండే వ్యక్తి పట్ల ఉండే ఆలోచనలు కానీ చాలా నింపాదిగా, హుందాగా చేయగలుగుతున్నానంటే ఈ పిరమిడ్ ధ్యానంలోనే నాకు కుదిరింది. ఇంకా ఆరోగ్య విషయంకి వస్తే నేను స్థిరంగా ఉన్నాను. ఈ యొక్క క్రానిక్ ప్రాబ్లమ్స్ కూడా నన్ను ఏమీ చేయట్లేదు. ఎందుకు చేయట్లేదని నేను ఆలోచన మర్చిపోయాను. నాకేదో ప్రాబ్లం ఉందనే విషయం మర్చిపోయాను. నేను సంతోషంగా ఉండనే భావాన్ని కల్పించుకున్నాను. సో సరైన ఆలోచనలు ఎప్పుడైతే నేను చేయటం మొదలుపెట్టానో నా జీవితం కూడా సరిగానే ఉంది, సరైన మార్గంలోనే నడుస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, యద్భావం తద్భవతే. మనం ఏం ఆలోచిస్తామో మన లైఫ్ కూడా అలాగే ఉంటుంది. గతంలో సరికాని మార్గంలో నేను విజయం సాధించాలనుకున్నాను,
కానీ చాలా కోల్పోయాను. ఇప్పుడు ఏమీ చేయకుండా ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నాను, ఆనందంగానే ఉన్నాను. కాబట్టి ఈ ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా మౌనం వహించటం, ఆలోచన రహిత స్థితిలోకి ఉండడం అనేది సజ్జన సాంగత్యంలో నేర్చుకున్నాను. ఎప్పుడైతే నేను ఆలోచించడం తగ్గిస్తానో నా కోసం ఆలోచించే వాళ్ళు మొదలు పెడతారు. అదే భగవంతుడు. నాకేం కావాలో భగవంతుడికి తెలుసు. ఆయన ఆలోచించబోయే లోపే నేను ఆలోచించేసి అది చేయాలి, ఇది చేయాలి, నాకు అది కావాలి, ఇది కావాలంటే ఆయన డ్రాప్ అయిపోతాడు. ఏదో నీకే అన్నీ తెలిసినట్టున్నాయి, నీ బట్టి నువ్వు చేసుకోబో, నేను నీకేం సలహా ఇవ్వగలను అనే ఒక విధానం ఆలోచన రహిత స్థితి అంటే అర్థం నేను చేసుకున్నాను. అంటే మనం ఏమైతే కోరుకుంటున్నామో అలా కోరుకోవాలంటే ముందు మనం ఆలోచించకూడదు. అప్పుడు ఆయన యొక్క బోధనలు మనకు అబ్బతాయి. పత్రిజీ గారు కావచ్చు, ఇక్కడ ఉండే మహానుభావులు అందరూ కూడా మన గురించి ఆలోచించే వాళ్ళే. వాళ్ళ ఆలోచనకు డిస్టర్బ్ చేయకుండా మౌనంగా కూర్చోవడం అనేది అందులో అర్థం. ఏ రూపాన్ని ఊహించుకోవద్దు, ఏ భగవంతుని నామస్మరణ చేయవద్దు, శ్వాస మీదనే ధ్యాస పెట్టు అనే ఇంకో అంశం కూడా చెప్పారండి. ఎప్పుడైతే మనం ఒక దేవుడి యొక్క పేరు ఉచ్చరిస్తే ఆ దేవుడి పట్లే మనకు దాని విధేయత కలిగినట్లు కాకుండా కామ్గా కూర్చొని ఏ రూపాన్ని ఊహించుకోకుండా ఉంటే, నేను ఇక్కడ కూర్చోన్నాను, నాకు ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు భగవంతుడా అని ఒక పేరంటే ఆ సందర్భంలో ఎవరు ఉంటే వాళ్ళు నన్ను కాపాడతారు. నాకు నీళ్ళు కావాలి, రాము నీళ్ళు తెచ్చినప్పుడు రాము ఒక్కడే లేస్తాడు. నాకు నీళ్ళు కావాలంటే ఎవరో ఒకరు లేచి వస్తారు, అంటే ఎవరైనా ఇస్తారు. సో అందుకని మనం రూపాన్ని తలుచుకోకుండా అందరూ మన కోసమే ఉన్నారు అంటే ఆ సందర్భంలో ఇప్పుడు ఆ దేవుడు ఎవరైతే ఉంటారో ఆయన మనం కాపాడుతాడు. కాబట్టి ఇంకొకటి మన సబ్మిషన్, భగవంతుడి దగ్గరికి వెళ్ళి నాకు అది కావాలి, ఇది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి అని అడగకుండా నాకేం కావాలో నీకు తెలుసు భగవంతుడు అని కానీ మనకు ఆయన అప్పచెప్పేస్తే ఆయన దృష్టిలో ఆయన ఇచ్చే యొక్క బహుమతుల్లో మనం కోరుకునే విధానం చాలా చిన్నవి. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే, ఫోన్ పే నంబర్ 8977009932. కాబట్టి ఆయనకే అప్పచెప్తాం. అది కూడా ఆయనతో పోల్చుకుంటే మనం ఎంతండి. నేను అనుకోకుండా కర్తాల్కి వెళ్ళానండి. కర్తాల్ అది ఒకసారి నేను హైదరాబాద్ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు, అంటే ప్రాపంచిక నా ప్రొఫెషనల్ పరంగా వెళ్ళినప్పుడు కర్తాల్లో పిరమిడ్ ఉంది. మహేశ్వర పిరమిడ్ చాలా పెద్దది, ఒక ప్రపంచంలో ఒక వింతలాగా ఉంటుందని చెప్తే వెళ్ళాను. నా అదృష్టం ఏంటంటే ఆ చివరిసారి పత్రిజీ గారు ఆ పిరమిడ్కి రావటం, ఆ తర్వాత ఏంటంటే ఆయన బాడీ వికెట్ చేశారు. వెళ్ళి నేను ధ్యానంలో కూర్చున్నాను. కళ్ళు తెరిచేటప్పటికి ఎదురుగా పత్రిజీ గారిని ఇలా అంటూ ఉన్నాను అందరినీ. అలా అనడంలో ప్రత్యక్షంగా నేనున్నాను ఎదురుగా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఈ చుట్టుపక్కల ఎక్కడ ర్యాలీలు జరిగినా, శాకాహారీల ర్యాలీ జరిగినా నేను అటెండ్ అవుతున్నాను. నేను కూడా శాకాహారము శ్రేష్టమైన ఆహారం తీసుకోండి అని చెప్పడంలో నా వంతు నేను చెప్తూ ఉన్నాను. అంటే నేనేమైతే జ్ఞానాన్ని పొందానో అది కూడా పంచాలనే భావం కూడా నాలో ఉంది. తర్వాత మా కుటుంబంలో అంటే అహంభావంతో ఎలా ప్రవర్తించడం అది పక్కన పెట్టి మానవీయ సంబంధాలను పెంచుకుంటూ అందరికీ దగ్గర అవటం అనేది నాలో కలిగినటువంటి మార్పు కూడా. నా వృత్తిలో కానీ నా యొక్క కుటుంబ జీవితంలో కానీ ప్రశాంతత అనేది నిలబడింది. ఆ ప్రశాంతత వల్ల నేను సమాజానికి సేవ చేయడానికి కూడా నాకు కూడా టైం దొరుకుతుంది. దీని అంతటికీ కారణం పిరమిడ్ ధ్యానం. నా లైఫ్లో పిరమిడ్ ధ్యానం అనేది ఒక భాగంగా ఏర్పరచుకొని జీవిత కాలంలో ప్రతిరోజు కూడా అంటే నా యొక్క దినచర్యలో ఒక భాగంగా చేసుకున్నాను. ఈ మధ్య కూడా నాకు ఒక కోర్టు కేసు ప్రాబ్లమ్స్ వచ్చాయి. అంటే నా ప్రమేయం లేకనే వేరే వాళ్ళ వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది. నాయుడుపేట రాఘవేంద్ర మాస్టర్ని కలిశాను. సార్ ఇట్లా నాకు ప్రాబ్లం వచ్చింది, నా ప్రమేయం లేకనే, నా తప్పు లేకనే నేను ఎక్కువ ఆలోచించాల్సి వస్తుంది, ఆ ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నేను ఎంతసేపు ఆ ప్రాబ్లం నా తపన ఎలా సాల్వ్ చేయాలంటే రాఘవేంద్ర సార్ ఒక చిరునవ్వు నవ్వి నువ్వు ధ్యానం చేయి, ఇంకేం చెప్పలేదు, నువ్వు ధ్యానం చేయి, ఏమేం మాట్లాడలేదు. నేను ఏదేదో చెప్పేస్తున్నాను అంటే చెప్తే ఎవరో రెమెడీ దొరుకుతుందేమో అంటే సమాజం ఎలా ఉంటుందంటే రెచ్చిపోయేవాడిని రెచ్చగొడుతుంటారు, అది బాగా నచ్చుతుంది. అలా చెప్పట్లే ఆయన, మీకు ఇవన్నీ అనవసరం, ఇవన్నీ విశ్వం చూసుకుంటుంది, మీరు విశ్వసించండి. ఓర్పు, పట్టుదల,
సహనం. వీటిని ఉపయోగించుకొని రోజుకు 4 గంటలు ధ్యానం చేయమన్నారండి. నేను అదే విధంగా 10 రోజుల నుంచి గతంలో కూడా చేశాను. 4 రోజులు చేయలేదు. నా వయసు ఎంతో అంత చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు ఎవ్రీడే 4 అవర్స్ నేను ధ్యానం చేయగలుగుతున్నాను. నాకెక్కడుంది టైం అని చెప్పి అనుకునేవాడిని ఇంకా కూడా చేయగలను అనే కాన్ఫిడెంట్ వస్తుంది. ఇదే అంశాన్ని నేను స్కూల్లో చదువు చెప్పే పిల్లలను కూడా ప్రతిరోజు కూడా నేను స్టార్టింగ్ చదువు చెప్పే ముందు మా పిల్లలతో కూడా నేను ధ్యానం చేపిస్తున్నాను. అంటే చిన్న వయసులోనే వాళ్ళకి ఆలోచన తీరులు మార్చాలి, ధ్యానం యొక్క ప్రాధాన్యత తెలియచేయాలి అనే విషయం కూడా తెలియజేస్తున్నాను. ఆ పిల్లలు కూడా చక్కగా తయారవుతూ మంచి బుద్ధులు కలిగి ఒక డిసిప్లైన్గా నేనేం సాధించాలి, ఏం చెప్పాలనుకుంటున్నానో ఆ విధంగానే వాళ్ళు కూడా తయారయ్యారు. అంటే నా మార్గంలోకి తెచ్చుకున్న తర్వాత మనం ఏమైనా చేయగలమనే ఆలోచన కూడా ఉంది. కాబట్టి ఈ ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత వస్తుంది. ఆలోచన సరిగా ఆలోచిస్తున్నాయండి. నేను తీసుకునే నిర్ణయం సరైనదిగా ఉంటుంది. ఇతర జీవుల్ని నేను ఎట్టి పరిస్థితుల్లో కష్టపెట్టకూడదు. సమభావాన్ని ఆలోచన కూడా కలిగి ఉంది. ఎటువంటి సమస్యలకైనా ఆరోగ్య సమస్యలు కావచ్చు, మానసిక స్థితి కావచ్చు, అది అపరిష్కృత సమస్యలు కావచ్చు, ధ్యానం ద్వారా దగ్ధం అవుతాయనే ఒక సత్యాన్ని నేను గ్రహించాను. సత్య మార్గంలో మాత్రమే నేను నడుస్తాను. ఆ సత్య మార్గం అనేది ధ్యానం అనేదాన్ని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ టు పిఎంసి ఛానల్. నేను ఎప్పుడు కూడా ఈ పిఎంసి ఛానల్తో కనెక్ట్ అయి ఉంటాను. పిఎంసి ఛానల్లో అంబాసిడర్గా ఉండడానికి కూడా ఆల్రెడీ నేను నెంబర్ ఇచ్చాను. అంటే నేను నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి పిఎంసి ఛానల్లో వచ్చే ప్రోగ్రామ్స్ ఒక మోటివేటర్గా, ప్రచారకర్తగా నా డ్యూటీ నేను చేయాలని చెప్పిన ఆలోచన కూడా నాకు కలిగి ఉంది. నా చుట్టుపక్కల ఎటువంటి సిగ్గు లేకుండా, ఎటువంటి బిడియం లేకుండా, మనస్ఫూర్తిగా మనసులో నాకు అంతరాత్మ నుంచి వచ్చే మాటగా భావిస్తూ నా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా చెప్పడానికి కూడా, సర్వీస్ చేయడానికి కూడా నేను ఎల్లవేళలా కట్టుబడి ఉంటాను. నేను శాకాహారం తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేస్తూ శాకాహారమే సరైన ఆహారం, శ్రేష్ఠ ఆహారం చెప్పడానికి కూడా ఎల్లవేళలా నేను కట్టుబడి ఉంటానని పత్రిజీ గారికి సమక్షంలో ఆయనకు నేను మాటిస్తున్నాను. ఎందుకంటే ఆయన ద్వారా నేర్చుకున్న సత్యాన్ని ఆయన పైన నమ్మకంతో నేను ఎప్పుడు కూడా ప్రబోధించడానికి నేను సిద్ధంగా ఉంటాను. ఈ యొక్క విశ్వ కళ్యాణంలో, విశ్వ శాంతిలో ఈ పిరమిడ్ ధ్యానం ద్వారా నా వంతు నేను ఎప్పుడు కూడా సేవ చేయడానికి ముందుంటారని అందరికీ తెలియజేసుకుంటే థ్యాంక్ యూ. అన్ని దానాల కన్నా జ్ఞానదానం మిన్న. పిఎంసి నిరంతర మహాజ్ఞాన యజ్ఞానికి మీ వంతు సహకారం అందించండి. ద పిఎంసి ట్రస్ట్ గూగుల్ పే ఫోన్ పే నంబర్ 8977009932.